జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను గురువారం రాత్రి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని జగిత్యాల పీఎస్కు తరలించారు. అయితే ఈ అరెస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య పాలన కాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన జరిగిన దాడిని ఖండిస్తూ హరీష్ రావు గారు కమిషనరేట్లో చేసిన ధర్నాను వారిని అరెస్ట్ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అర్ధరాత్రి ఇంటి వద్ద ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇది చాలా అన్యాయం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా పాలన కొనసాగిస్తారా లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారా అని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మమ్మల్ని జగిత్యాల నియోజకవర్గంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది అప్రజాస్వామికం, అక్రమం అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు ఉద్యమాన్ని అణచివేయలేరు. మీ అరెస్టులతో ఇంకా రాబో కాలంలో ఉధృతంగా పోరాడటమే తప్ప మేము వెనుకడి చేసే ప్రసక్తే లేదు. ఉద్యమ కాలం నుంచి మాకు ఈ అరెస్టులు పోరాటాలు మాకు ఇవన్నీ అలవాటే. ఇలాంటి అక్రమ అరెస్టులకు ఇంకా ప్రతిస్పందిస్తాం తప్ప భయపడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగిస్తుండు. ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం, కార్యకర్తలను నిర్బంధించడం ఇదే తన పనిగా, తన ఎజెండాగా, తన చెప్పలేని 7వ గ్యారంటీగా దీన్ని కొనసాగిస్తుండు. ఇది ఎంతో కాలం కొనసాగదు. ఎంతోమంది రాకాసులతో పోరాడి తెలంగాణ తెచ్చుకున్న సమాజం ఇది. ఇట్లాంటి ముఖ్యమంత్రుల్ని తొక్కిపెట్టే సందర్భం త్వరలో ఈ ప్రజలే మాకు ప్రతిపక్షాలకు కల్పిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఈరోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ను అడ్డుకొని కోడిగుడ్లతోటి టమాటాలతోటి దాడి చేయడం జరిగింది. అది ప్రజాస్వామ్య విరుద్ధం. ఎందుకనంటే ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వ్యక్తి వలసవాది ఇవాళ హైదరాబాద్ నీడనిచ్చింది. ఇవాళ గాంధీ ఎమ్మెల్యే చేసిన చేష్టలకు విరుద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. త్వరలోనే ఈ ప్రజాపాలనకు ముగింపు పలకబోతా ఉన్నారు తెలంగాణలో. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు నాటి తెలుసుకుందాం. వేణు, చెప్పండి. శోభన్, గుడ్ మార్నింగ్. అంటే గత రాత్రి నుంచి కూడా పోలీసులు నిఘా పెట్టిందని చెప్పొచ్చు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ముందస్తుగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇటు సిరిసిల్ల, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లిలో అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మండల స్థాయి నాయకులు కావచ్చు, కార్యకర్తలను కావచ్చు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాలకు కూడా ముందస్తుగా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. హుజురాబాద్లో అయితే ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్ తో పాటు పలువురిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇంకో చూసుకుంటే ఇటు బూరుగుపల్లిలో ఇటు సుంకే రవిశంకర్ మాజీ ఎమ్మెల్యేను హౌజ్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు కరీంనగర్ పట్టణంలో ఇటు నగరాధ్యక్షుడు చల్లా హరిశంకర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను కూడా ముందస్తుగానే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శోభన్, అంటే ఇప్పటికే నిన్న హైదరాబాద్ లో జరిగిన సంఘటన నేపథ్యంలో వీళ్ళంతా కూడా పలువురు, అంటే నిన్న గాంధీ వచ్చి సడన్ గా ఇటు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తమ నాయకులకు జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితులు ఎదుర్కోవాలి. ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ఇది దేశంలో ఇలాంటి ప్రజాస్వామ్య పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అంటే ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంటికి వచ్చి దాడి చేయడం అంటే అది అనాగరిక చర్య కనుక ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. కౌశిక్ రెడ్డి మద్దతుగా ఈ రోజు ఇక్కడి నుంచి బయలుదేరేందుకు ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధమవుతున్న నేపథ్యంగా ముందస్తుగా అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇటు కరీంనగర్ కావచ్చు, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరువుని అరెస్ట్ చేశారు. ఇటు తోటాగయ్య జిల్లా అధ్యక్షుడు కూడా అరెస్ట్ చేశారు ఎల్లారెడ్డిపేటలో. ఇటు జిందం చక్రపాణి నగరాధ్యక్షుడు, అదేది సిరిసిల్లకు సంబంధించినటువంటి నగరాధ్యక్షుడు జిందం చక్రపాణి కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ముందస్తుగా పలువురు మండల నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, జిల్లా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు కార్యకర్తలు కూడా ఎవరు కూడా పోకుండా
ఇంటి వద్ద నిఘా పెట్టినటువంటి పరిస్థితి కరీంనగర్ ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉందని చెప్పొచ్చు శోభన్. వేణు, మరి అరెస్టుల పట్ల బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ మేడ్చల్ నుంచి అరికపొడి గాంధీ నివాసం వద్దకు చేరుకుంటామన్న ఒక ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి స్పందన వినిపిస్తోంది? అంటే యాక్చువల్గా అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమంలో కూడా కీలక అంశాల విషయంలో కూడా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎంత ఆటంకాలు సృష్టించినా కూడా గమ్యాన్ని చేరుకున్నటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి టీఆర్ఎస్ శ్రేణులకు ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రదారులు, సూత్రధారులు. అంటే ఇలాంటి అణచివేత కార్యక్రమాలతో తమను ఎవరు కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి గమ్యం మాత్రం చేరుతామని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు. అరెస్ట్ చేసినంత మాత్రాన తాము ఉండే ప్రసక్తే లేదు, ఏ విధంగానైనా మేము వెళ్ళే దాన్ని తీరుతామని చెప్పి మరికొంతమంది నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ అరెస్టులు కొత్త ఏం కాదు. ఇలాంటి మేము గత 10-15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానంలో చూసాము. మాకు ఈ అరెస్టుల వల్ల అయ్యేదేమి లేదు, పోయేదేమి లేదు. కానీ చివరికి మాత్రం మేము గమ్యం స్థానం చేరుతాం. మా ఇటు కౌశిక్ రెడ్డి మద్దతుగా మేము వెళ్తాం. ఇటు గాంధీ ఇంటికి వెళ్ళి మా యొక్క అంటే వాళ్ళు ఇచ్చిన పిలుపుని తప్పకుండా నెరవేరుతామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది శోభన్. రైట్ వేణుగోపాలరావు, థ్యాంక్ యూ.